సో ఈ పరంగా ఏ రకంగా చూసుకున్నా ఇందాక జడ్సన్ అనే చెప్తున్నాడు, వరంగల్లో ఒక చిన్న విగ్రహము ఎంజిఎం హాస్పిటల్ దగ్గర పెడితే అప్పుడు సోనియా గాంధీ వచ్చి ఇనాగ్రేషన్ చేసింది. మరి ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున సెక్రటేరియట్కి సరిగ్గా ఆపోజిట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని కట్టిండ్రు. ఎవరు వద్దన్నా సరే రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం అన్నట్టు చాలామంది అన్నారు. బట్ అయినా కానీ కట్టిండ్రు. ఎందుకంటే రాజీవ్ గాంధీ కూడా మొత్తం భారతదేశం కేంద్ర ప్రభుత్వం కూడా కీలక పాత్ర ఇండియన్ కాంగ్రెస్ పోషించింది కాబట్టి సో అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసారు. సరే పెట్టండి తప్పేం లేదు అని చెప్పి అందరం యాక్సెప్ట్ చేసినాం. మా సొంటోళ్ళం కూడా మాట్లాడినాం. కానీ ఈ రోజున హైదరాబాద్ నడిబొడ్డు మీద మరి రాజీవ్ గాంధీ విగ్రహము పెడుతున్నప్పుడు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ఎందుకు ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేయట్లే? ఎందుకు రావట్లే? వాళ్ళు రావాలి కదా, ఇనాగ్రేట్ చేయాలి కదా. వరంగల్లో ఒక చిన్న విగ్రహం పెడితేనే సోనియా గాంధీ గారు తెలంగాణకు వచ్చి వరంగల్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇనాగ్రేట్ చేసినప్పుడు మరి హైదరాబాద్ నడిబొడ్డు అని చెప్పుకుంటున్నాం. ఆ సెక్రటేరియట్ దగ్గరకు వచ్చి అందరు సెల్ఫీలు దిగుతుర్రు. అటుపక్క ట్యాంక్ బండ్ ఉన్నది, ఇటుపక్క సెక్రటేరియట్ ఉన్నది. అది నడిబొడ్డు అని అందరికి కూడా తెలుసు. అక్కడ నుంచి పరిపాలన మొత్తం కూడా నడుస్తూ ఉన్నది. మరి కేంద్రం అంటే హైదరాబాద్ కేంద్రంగా అతిపెద్ద విగ్రహము రాజీవ్ గాంధీ గారిది ఎవరు ఓపెన్ చేయాలి? అయితే రాజీవ్ గాంధీ గారి కుటుంబం నుంచి సోనియా గాంధీ గారు రావాలి, ప్రియాంక గాంధీ అన్న రావాలి, పిల్లలు లేకపోతే రాహుల్ గాంధీ అన్న రావాలి. కానీ ఎవరు వచ్చిండ్రు? ఇప్పుడు ఎవరు ఇనాగ్రేట్ చేస్తుర్రు? దాన్ని ఎవరు ఇనాగ్రేట్ చేస్తుర్రు? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నడన్నా ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గారు అంటే మనము ఆవిడ కోపిక ఉండదు, కొంచెం ఏజ్ అయింది కాబట్టి ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయదు. ఇప్పుడంతా కూడా మన రాహుల్ గాంధీ ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటేనే ఆవిడ రాగలుగుతారు. ఓకే, ఎవరు రావాలా? ప్రియాంక గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఖమ్మం మునిగిపోతే ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఏమో పోయి సినిమా చూస్తారు. వీళ్ళెవరు కూడా ఇక్కడికి రారు. ఎందుకు రారు అంటే గవర్నమెంట్ ఫెయిల్ అయింది, ఇక్కడికి వస్తే 6 గ్యారెంటీలు అడుగుతారు, ఇక్కడికి వస్తే రుణమాఫీ అడుగుతారు. ప్రియాంక గాంధీ సరూర్ నగర్ సభ సాక్షిగా యూత్ డిక్లరేషన్ సభ పెట్టి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది, ఎలక్ట్రిక్ బైక్స్ మహిళలకు ఇస్తామని చెప్పిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పిండ్రు, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు పీజీ చదివిన వాళ్ళకి, 10వ తరగతి చదివిన వాళ్ళకి 10,000, ఇంటర్ చదివినోడికి 25,000, డిగ్రీ చేసేటోడికి 50,000, లేదా బీటెక్ చేసేటోడికి కూడా అంతే 75,000 50,000. మళ్ళీ నీకు పీజీ మొత్తం కంప్లీట్ అయ్యే సమయానికి 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి అని చెప్పిండ్రు. దాని ఊసు కాదు కదా, దాని ఉచ్చారణ కాదు కదా, ఒక మా అనే ఒక మొదటి అక్షరం కూడా వీళ్ళు తీసుకుంటలేరు. ముందుగా చేయాల్సింది ఏంది? యువత కోసం ఏం ఆలోచించిండ్రు? ఇంకా ఉన్న రాజేంద్ర నగర్ యూనివర్సిటీని ఏదైతే బయోడైవర్సిటీ పార్క్ ఉందో దాన్ని ధ్వంసం చేసి హైకోర్టుకి ఇచ్చిండు. ఎవడి సొమ్ము ఎవడికి ఇస్తుండు? యూనివర్సిటీ ఎందుకు? ఇప్పటికే యూనివర్సిటీలు అన్నీ కూడా కబ్జాలు అవుతున్నాయి. సో ఇది తీసుకెళ్ళి హైకోర్టుకి ఇచ్చిండు. హైకోర్టులో అందరు ఎడ్యుకేటెడే. భూమి తీసుకుంది కాలేజ్ భూమి, యూనివర్సిటీ భూమి తీసుకుంది హైకోర్టు. అంత ప్రకృతి, అంత స్వచ్ఛమైనటువంటి గాలి, అన్ని చెట్లు, అన్ని వేల ఔషధాలు, అన్ని మూలికలు ఉన్నటువంటి రాజేంద్ర నగర్ యూనివర్సిటీ ఈరోజున 100 ఎకరాలు చెట్లన్నీ కూడా ధ్వంసం చేసి నువ్వు పెట్టినవు. అక్కడ ఉన్నటువంటి జడ్జి మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. అదే పక్కన 121 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది, అక్కడ ఒక చెట్టు లేదు, అక్కడంతా చెత్తనే. 121 ఎకరాల ప్రభుత్వ భూమి రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి 1 కిలోమీటర్ దూరంలోనే నేషనల్ హైవే మీదనే ఉన్నది. హైకోర్టుకి ఇంకా దగ్గర. మరి ఎందుకు ఆడ గవర్నమెంట్ భూమి ఏమో నువ్వు ఒక్క పూసుక పుల్ల కూడా దిగవు. ఆడెవడికో మెల్లమెల్లగా పట్టా రాసి చేసి దాన్ని వెంచర్లు వేసి పడేస్తారా, మరి ఏం చేస్తారో తెలియదు. 100 సంవత్సరాల నుంచి ఒక విత్తనం వేసి అన్ని వనమూలికలు సంపాదించి పెట్టినటువంటి రాజేంద్ర నగర్ యూనివర్సిటీ గురించి ఎవడు మాట్లాడు. మరి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అదే కాలేజ్లో చదివిండు, అదే యూనివర్సిటీలో చదివిండు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అదే యూనివర్సిటీలో చదివిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ యూనివర్సిటీలో చదివిన వాళ్ళంతా గొప్ప గొప్ప సైంటిస్టులు అయినరు, వేరే వేరే దేశాలని ఏలుతున్నారు. మరి ఒకడు వాయిస్ ఇవ్వరు యూనివర్సిటీ పోతుందని. మరి వీటన్నిటి గురించి మాట్లాడాలి కదా. ఏం చక్కా చేసినావు తెలంగాణకి? నువ్వు ఏం చేసినావు? ఏదో చేస్తావని చెప్పి అందరం నమ్మినాం. నట్టేట ముంచుడు తప్ప ఏం చేయలే.
రెడ్లకుంట చెరువుల రెడ్డి గారు ఇల్లు అనగానే పుట్టా పుట్టా ట్యూబు ట్యూబు ట్యూబ్ అని మాట్లాడుతుంది. రెడ్లకుంట చెరువుల రెడ్డి గారి ఇల్లు ధ్వంసం చేస్తారా, దమ్ముందా, బుల్డోజర్ పెట్టగలుగుతారా అని అడిగితే ఎవరెవరైతే ఇల్లు కట్టుకొని ఉన్నారోనట వాళ్ళవి ధ్వంసం చేయాలట. ఎవడెవడైతే ఇల్లు కట్టలేదో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నారో వాళ్ళవే పగలు కొడతారట, వాళ్ళవే బద్దలు కొడతారట. మరి నువ్వు మొన్న స్లమ్లకు పోయి 300 కుటుంబాలను రోడ్డు మీద పడేసి నువ్వు ఇందిరమ్మ పట్టాలు ఇచ్చినవి, వాళ్ళందరికీ నోటీసు లేకుండా ఇల్లు కులగొట్టినావు. అట్లీస్ట్ డబల్ బెడ్రూమ్ కూడా వాళ్ళకి ఇయ్యలే. మరి వాళ్ళ సంగతి ఏంది రేవంత్ రెడ్డి గారు అంటున్నా నేను. వాళ్ళ సంగతి ఏంది? ఎవడెవరి దగ్గర ఎన్ని పైసలు తీసుకుని ఏ బిల్డర్ దగ్గర మై హోమ్ మీద పెట్టావు, వాసావి మీద పెట్టావు, జయబేరి మీద పెట్టావు, అడిగితే లంచ్ మోషన్. ఎవడయ్యా లంచ్ మోషన్ ఇచ్చింది? ఈ రోజున కోట్లను కూడా మేనేజ్ చేసేది మీరు కదా, ఏ జిప్పులను పెట్టుకొని చెప్పండి. వాసవిని ఏమనవు, మై హోమ్ని ఏమనవు, వర్టెక్స్ని ఏమనవు, లెజెండ్ని ఏమనవు, లెజెండ్ విల్లాస్ని, ఫార్చ్యూన్ విల్లాస్ని ఏమనవు. పైగా ఏమంటావు మొన్న టోపీ పెట్టుకొని మానవత్వం అట. మానవత్వంతో చెప్తున్నా, ఎవరెవరైతే మూసి పరివక ప్రాంతాల్లో ఇల్లు కట్టిండ్రో వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇస్తా అని ఎప్పుడు మాస్ వంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత నువ్వు చెప్పినావు. పైగా అంటావు డబ్బున్నోళ్ళ డ్రైనేజ్ మొత్తం లేనోళ్ళ ఇంట్లోకి పోతుంది అన్నావు. చెరువులకు వెళ్ళి నేను నార్సింగ్లా బరాబర్ చూపించిన, నార్సింగ్ చెరువు చూపించిన. మై హోమ్ అవతారు లెజెండ్ విల్లాస్ మొత్తం వాళ్ళ ఇంట్లో కంప అంతా చెరువులా కలుస్తుంది డ్రైనేజు. వాస్తవంగా చూపించిన. మరి ఏం చేసినావు? మై హోమ్ అవతార్ని బద్దల కొట్టినవా? వాసవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా, బద్దల కొట్టినవా? వాసవిని లేక్ వ్యూ ఏం చేసినావు? నువ్వు కూడా వ్యూ చూసుకుంటా కూర్చున్నావా? ఇప్పుడు ఇక్కడ జరిగేవన్నీ ట్యూబ్ లేకుండా చేస్తా అంటున్నారు కదా, ఇక్కడ జరిగేవన్నీ పోయి హర్యానాలో మాట్లాడితే ఏం చేస్తారు? మా అంటే అరెస్ట్ చేస్తారు, లేకపోతే చంపేస్తారు. ఏం చేసినా మీకే ప్రాబ్లం, మాకేం ప్రాబ్లం లేదు. హర్యానా పోయి మాట్లాడతాం. ఇవన్నీ 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి, మొత్తం అసలు రైతు రుణమాఫీ ఫెయిల్ అయింది. అందరికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5,000 మంది 5 లక్షల మంది ఉంటే 1,00,000 మందికి ఇచ్చి మిగతా 4 లక్షల మందికి కూడా ఇచ్చేసినామని చెప్తుర్రు. రైతు బంద్ అన్నారు, ఏం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, కాలేజీల గురించి ఊసే లేదు, గురుకులాల గురించి ఊసే లేదు. స్టూడెంట్లు రోడ్లు ఎక్కుతున్నారు. బాసర ఐఐటి వైస్ ఛాన్సలర్ మార్చామంటే నిమ్మకాయ నెత్తి మీద పెట్టుకొని తిరుగుతుర్రు. ఏం లేదు అక్కడ, ఏమంటే ఏం లేదు. ఇవన్నీ ఎవరు చూపిస్తున్నాడు? మాస్ వంటోళ్ళని చూపిస్తున్నాం. మరి వీళ్ళని ఏం చేయాలి? లేకుండా చేయాలి. మరి నువ్వేం చేయాలి? రేవంత్ రెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ తీసేయాలి, వాట్సాప్ గ్రూపులు తీసేయండి, అన్నీ తీసేయండి. సామాన్యుల వైపు ప్రశ్నిస్తున్నామని చెప్పా మీ అక్కసు. ఎవరి మీద? అప్పుడు బీఆర్ఎస్ కోసం కొట్లాడినాం, ఒక్క ఛానల్ కాదు. ఇప్పుడు కొంతమంది చెప్పుకుంటున్నారు, ఇప్పుడు నిన్న మల్లన్న రాలే, రఘు రాలే. నేను అడుగుతున్నా, నిన్న నేను అది అడిగినందుకు కావాలని నా మీద బురద జల్లుతురని మాట్లాడుతున్నారు. అందరికీ ఫోన్లు చేసి రఘు అందరికి ఏమేమో చెప్తున్నారు. ఓకే, ఎందుకు రాలేదని నన్ను అడుగుతున్నా. వాళ్ళ ఛానళ్ళల్లో మాస్ వంటల పేర్లు చెప్పరు. మొన్న కూడా చూసిన, నేను అబ్జర్వ్ చేసిన. అందరి పాత్ర ఉన్నది, ఇద్దరి పాత్రనే కాదు. ఈ రోజున క్యూ న్యూస్ మల్లన్న రఘు ఇద్దరి పాత్రనే కాదు. నేను చెప్తున్నా, బహిరంగంగా చెప్తున్నా. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు అందరూ ఉన్నారు. ఈ విషయం అందరినీ కలుపుకోండి. ఆఖరికి వైఆర్ టీవీ రంజిత్ రెడ్డి కూడా ఉన్నాడు. మల్లన్న లాంటి వాడు ఎవడు పట్టించుకుంటలేడు. ఇంకా ఏమేమో ట్రోల్ ఉన్న వాళ్ళ మీద ట్రోల్ చేపిస్తున్నారు. వాళ్ళ 2 ఛానళ్ళు తప్ప వేరే ఛానల్ ఎవరు ఉండద్దని చెప్పి కోరుకుంటున్నారా? అందరి పాత్ర ఉన్నది ఇందులో, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా, మార్నింగ్ న్యూస్లోనే చెప్తున్నా, బాధతో మాట్లాడుతున్నా, ఆవేశంతో మాట్లాడుతున్నా. తప్పు ఎవరు చేసినా తప్పే, ఆ తుప్పు వదలాలే ఖచ్చితంగా. తప్పు ఎవరు చేసినా తప్పే, బరాబర్ మాట్లాడతాం, ఎవరినైనా ప్రశ్నిస్తాం.
చాలా 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 చూస్తున్నారు, రిపోర్ట్లు కొట్టించడము, వ్యూవర్షిప్ తగ్గించే ప్రయత్నం చూస్తున్నారు. ఎందుకంత భయము? మీరు కూడా చూపించండి ప్రజా సమస్యలు. ఎందుకంత భయము? సామాన్యుల మీద బుల్డోజర్ పెట్టినప్పుడు కూడా మాట్లాడండి. మై హోమ్ని బద్దలు కొట్టిండా